షాపులకు దరఖాస్తులు చేసుకోమంటున్న ఎక్సైజ్ ఈఎస్పీ మధుసూదన్ రావు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో నేడు ఆదివారం ఎక్సైజ్ ఈఎస్పీ మధుసూదన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మంచి అవకాశం ఇచ్చింది అని 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రజలు మద్యం షాపులకు దరఖాస్తులు చేసుకోవచ్చు అని, లాటరీ 11వ తేదీన రాయచోటిలో లయా గార్డెన్ పుసుమి గ్రూప్ ఆఫ్ ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ తీస్తారన్నారు. మన ప్రభుత్వం అన్నమయ్య జిల్లాలో 111 మద్యం షాపులకు అనుమతి ఇచ్చింది అని, 2 సంవత్సరాలు గడువు ఉంటుంది అని, దేవస్థానం విద్యాలయం దగ్గర మద్యం షాపులు పెట్టకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ మల్లిక, ఎస్ఐలు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలో 111 మద్యం షాపులకు ప్రభుత్వం వారు నోటిఫై చేయడం జరిగింది. ఈ మద్యం షాపులు ఈ నెల 12వ తారీఖు నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు పనిచేస్తాయి. టోటల్ 2 ఇయర్స్. దీనికి సెలెక్షన్ ప్రాసెస్లో చాలా సులభమైన పద్ధతి పెట్టారు. ఎక్సైజ్ పాలసీలో దేశంలోనే చాలా సులభమైన ఎక్సైజ్ పాలసీ ఇది అని ఆంధ్ర రాష్ట్రం వారు రూపొందించారని పేరు వచ్చింది. దీనికి దరఖాస్తులను మనము 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు తీసుకుంటున్నాము. 11వ తారీఖు రాయచోటి హెడ్ క్వార్టర్లో కలెక్టర్ గారి ద్వారా లాటరీ ద్వారా ప్రతి షాపుకు ఒక అప్లికెంట్ను సెలెక్ట్ చేస్తాం. ఈ షాపులన్నీ 12వ తేదీ నుంచి పనిచేయడం మొదలవుతుంది. ప్రాసెస్ చాలా సులభంగా నిర్ణయించింది గవర్నమెంట్. ఒక ఔత్సాహికుడు ఒక షాపుకు అప్లై చేయాలంటే 2 లక్షల డబ్బు ఉండాలి. ఒక ఆధార్ కార్డు కానీ ఏదో డ్రైవింగ్ కార్డు కానీ ఏదో ఒకటి ఉండాలి. ఐడెంటిటీ ప్రూఫ్ కోసము ఒక ఫోటో ఉండాలి. ఇవి ఆన్లైన్ సెంటర్లో, నెట్ సెంటర్లో అయినా అప్లై చేసుకోవచ్చు. ఎక్సైజ్ స్టేషన్కి వచ్చైనా చేసుకోవచ్చు, లేదా ఇంటి నుంచి అయినా చేసుకోవచ్చు. కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే. పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అయితే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఉండేవాళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లేదా ఆ ఫెసిలిటీ లేని వాళ్ళు చలానా ద్వారా కూడా ట్రెజరీలో 2 లక్షల డబ్బు కడితే చలానా వస్తుంది. దాన్ని తీసుకొని సైట్లో అప్లోడ్ చేస్తే వాడి దరఖాస్తును స్వీకరించబడుతుంది. డీడీ తీసుకొని నేషనలైజ్డ్ బ్యాంకులో డీడీ తీసుకొని ఎక్సైజ్ స్టేషన్కు మనము రిసీవింగ్ స్టేషన్గా పెట్టాము అప్లికేషన్స్కి. అక్కడికి వస్తే ఇక్కడ అధికారులు, సిబ్బంది ఆ డీడీ తీసుకొని దాని జునైన్నెస్ పరిశీలించి ఆన్లైన్ ద్వారా అతని యొక్క వివరాలు ఎంటర్ చేస్తే, డీడీ నంబర్ అందుకు చేస్తే అప్లికేషను అప్రూవ్ అవుతుంది. సో చాలా ఈజీ మెథడ్ ఇది. కాబట్టి ఏ కన్ఫ్యూజన్ లేకుండా మా అధికారులు, సిబ్బంది డే అండ్ నైట్ ఉంటారు. ఏ టైం అయినా వచ్చి అప్లికేషను వేయచ్చు. ఫలాని టైం అంటూ లేదు. 9వ తారీఖు వరకు టైం ఉంది. 10 నుంచి 5 వరకు అని ఏం లేదు. అర్ధరాత్రి అయినా తీసుకుంటాం. అది మీరు ప్రజలకు తెలియజేయాలి. గవర్నమెంట్ బాగా ఇచ్చింది. ఇప్పుడు 20% ఇచ్చింది అనమాట. గతంలో ఎప్పుడు 12, 13 ఉండేది మార్చింది. అంటే కొనుగోలు రేటు మీద 100 రూపాయలు అనుకోండి. ఇంతకుముందు 110 అట్లా వచ్చేది. ఇప్పుడు 120 రూపాయలు వస్తుంది. అంటే 100 రూపాయల వ్యాపారం జరిగితే 20 రూపాయలు వస్తుంది. 1,00,000 రూపాయల వ్యాపారం జరిగితే 20,000 వస్తుంది. అలా సింపుల్గా మంచి మార్జిన్ ఇచ్చారు గవర్నమెంట్. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ పాలసీని బిజినెస్ పరంగా అభివృద్ధి చెందాలనుకుంటే ఈ పాలసీలోకి ఎంటర్ అయ్యి లబ్ధి పొందాలని ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి లబ్ధి పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉన్నాయి. సైట్లో ఏదన్నా ఇబ్బంది వస్తే హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి, అది చెప్తాము. తర్వాత నా నంబర్ కూడా చెప్తాను. నా నంబర్ వచ్చేసి నోట్ చేసుకోండి, 7981
98216391. ఏ దరఖాస్తుదారుడైనా ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే నాకు కాల్ చేయొచ్చు. అది తర్వాత పాలసీలో ఎలా ఉందంటే, రాజంపేట మున్సిపాలిటీలో ఫలాని ఏరియా అని నిర్ణయించలేదు. వ్యాపారం ఎక్కడ జరిగితే అక్కడ పెట్టుకోవచ్చు, కట్టడి చేయలేదు. ఫలాని వీధిలోనే ఉండాలి, ఫలాని డివిజన్లోనే ఉండాలి అనే నియమం లేదు. మున్సిపాలిటీలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అన్ని షాపులు ఒకే చోట పెట్టుకోవడం చేయవాళ్ళం. సో ప్రభుత్వం అది కూడా అనుకూలంగా ఇచ్చింది. అలాగే మండలంలో ఫర్ ఎగ్జాంపుల్ పెలగలూరు, నందలూరు అనుకోండి, ఫలాని ఊరు అని పెట్టాలని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. అప్లికేషన్దారులకు ఆ స్వేచ్ఛ ఇచ్చాం. మండలంలో హెడ్ క్వార్టర్లో అయినా పెట్టుకోవచ్చు, పల్లెల్లో అయినా పెట్టుకోవచ్చు. చాలా పాలసీ ఫ్లెక్సిబుల్గా ఉంది. ఇవి ప్రజలకు పేపర్ ద్వారా, మీరు మీడియా ద్వారా తెలియజేస్తే ప్రభుత్వానికి ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయి. ప్రజలు కూడా ఇన్నోసెంట్గా ఉంటారు. ఇవన్నీ చెప్తే ఎన్లైట్ అయ్యి వాళ్ళు వ్యాపారంలోకి ఎంటర్ కావచ్చు. ఇంకా ఏమన్నా మీ తరఫున అనుమానాలు? ఆ రెస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా హాస్పిటల్స్కి 100 మీటర్స్ ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. అదే. ఓకే సార్.